సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి అక్కడ దళిత వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు నివాసం ఉండేటువంటి పరిస్థితి. మనం చూసినట్టయితే జీడబ్ల్యూఎంసీ కార్యాలయానికి వచ్చినటువంటి చెరబండ నగర్ కాలనీ వాసులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇవాళ గ్రీవెన్స్ ఎల్లు ఉంటుంది. కమిషనర్కు తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి చెరబండ రాజునగర్కి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కుండలను పగలగొట్టారు. బిందెలు అదేవిధంగా వాటర్ టిన్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుగా నీళ్లకు సంబంధించినటువంటి కనెక్షన్ అదేవిధంగా కరెక్ట్కి సంబంధించినటువంటి కనెక్షన్ తొలగించడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చెరబండ రాజునగర్ సంబంధించినటువంటి ప్రజలు మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ డిమాండ్ ఏంది? ఇవాళ ఇక్కడికి వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏంటి? మాకు గత 15 రోజులుగా మంచినీళ్ళు సరఫరా అవుతలేవు. గత 15 రోజులుగా మంచినీళ్ళు రావట్లేదు. మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. మేము ఈ సమయంలోనే 2-3 రోజుల్లోనే రిపేర్ అయిందనుకొని మేము ఆగిపోయినాం. కానీ మేము ఎందుకు ఆగిపోయిందని మేము నాయని రాజేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు తను అన్నారు కదా అన్ని విషయాలు ఇన్ని మాకు ఇళ్ళ విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే మేము ఒప్పుకోలేదు. తర్వాత లాస్ట్ టైంలో మాకు ఇంకా వాటర్ రావడం లేదు అంటే వాటర్ కూడా రావడం లేదా, మీకు కరెంటు కూడా కట్ అవుతుందని కనీసం మాకేం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినారు. తర్వాత మేము వచ్చి మళ్ళీ సమయం తీసుకొని ఆలోచించి మేము వినయన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు వేరే తను సొంతంగా ట్యాంకరు ఒక 2-3 టైమ్స్ అట్లా పంపించిండ్రు. అన్నకు వందనాలు. ఇంకోటి ఏంటిదంటే మాకు ఇంత ఇబ్బంది ఈ సిటీలో ఈ మున్సిపాలిటీ దగ్గర ఉన్న భద్రకాళికి మున్సిపాలిటీకి ఎంత దూరం డిస్టెన్స్ ఉన్నది. ఎందుకు ఇట్లా చేస్తారు? ఆడవాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి. ఈ నీళ్ళ సరఫరా అనేది ఎందుకు బంద్ చేసిండ్రో మాకు కావాలి. ముఖ్యంగా మరి ఇళ్ళ విషయానికి వస్తే ఇళ్ళను కూలగొడతామని భయభ్రాంతులు చేస్తే మాకు ఇళ్ళల్లో ఉన్న ఏజ్డ్ వాళ్ళకి షుగర్లు బీపీలు పెరిగి టెన్షన్లకు మేము పనులకు కూడా పోకుండా మేము ఎంతో టెన్షన్ పడుతున్నాము. వంటలు కూడా నీళ్లు లేక వంట కూడా చేసుకోలేకపోతున్నాము. మేము ఎంతో ఆందోళనంగా ఉన్నాము. ఈరోజు మేము మున్సిపాలిటీ కాడికి వచ్చినప్పుడు మేడం గారిని కలిసినప్పుడు ఏమంటుందంటే వాల్ రిపేర్లో ఉన్నది అందుకే రాలేదన్నది. అది నిజమా అబద్ధం అనేది మేడంకే తెలిసి ఉండాలి. ఏంది మీ డిమాండ్ ఏంది? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కూడా కలిశారు, అంటే వాళ్ళ సమస్య ఉందని చెప్పారు. వాళ్ళ సమస్య తీర్చడానికి ఎంత సమయం పడుతుంది? మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే నాయన రాజేంద్ర దగ్గర ఉండి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి షాపులను కూడా కూలగొట్టించినటువంటి పరిస్థితి. మీ కాలనీ వాసులు మీరంతా ఏం డిమాండ్ చేస్తారు? మేడము మా ఇంటి ముంగట్ నుండి పోతా అంటే కార్ ఆపి మేడం మాకు నీళ్ళు కావాలి మేడం అని అడిగితే ఇట్లా పేపర్ తీసుకొని సరే అని అన్నది డోర్ వేసుకుని అక్కడికి పోయింది. అట్లా పోయి కూడా వారం రోజులు అవుతుంది మాకు నీళ్ళు 15 రోజుల నుండి టెన్షన్కు నాకు థైరాయిడ్ పెరిగి గోళీలు తెచ్చుకుంటా అని ఎంజింగ్కి వచ్చిన. అదే నన్ను తీసుకుపోయి ఎక్కడో ఊరవతలైతే నేను ఎన్నడు రావాలి, ఎన్నడు దవాఖానలో చూపించుకోవాలి. నాకు ఫోన్ చేసి అంటారు కదా నీకు డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇస్తే నీకు ఏమవుతుంది, నీకు నౌకరు ఇస్తారు కదా అని అంటారు. ఆ నౌకరి మరి పర్మనెంట్ కాదు కదా అంటే అవే పైసలు పెట్టి పర్మనెంట్ చేయించుకోరు. అదో 2 లక్షలు పెడితే పర్మనెంట్ అవుతుంది అంటారు. నేను నీకు జాగ్ ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు టెంపరవరీ పని చేయాలని నేను అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసు అటు సైడ్ ఉన్నోళ్ళు, ఇగో నిన్ను ఏం చేసినా ఎట్లా చేసినా కానీ జాతర అయిపోయింది కదా వచ్చి మిమ్మల్ని కూలగొడతారు, మీరు ఏం చేయలేరు, మీ వెనకాల ఎవ్వరు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు, అందరు ఒక్కటే, మీరే మోసపోతారు, మీరే అన్యాయం అవుతారని మాట్లాడతారు. మరి ఏ ప్రభుత్వం అయినా మరి మీ విలేకరులైనా ప్రెస్ అయినా మీడియా అయినా మాకు న్యాయం చేయాలి. మా పిల్లలు 15 రోజుల నుండి స్కూళ్ళకు కాలేజీలకు పోతలేరు. మేము పనులు చేసుకోకుండా నీళ్లు లేవనే ఇంట్లుంటాను. ఇవాళ వండుకొని తింటే 3 రోజుల దాకా అదే గిన్నెలు చదువుకొని అదే చీర మీద 2 రోజులు 3 రోజులు ఉంటాను. మాకు కట్టుకోవడానికి బట్టలు కూడా లేక నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడతాను. మరి మమ్మల్ని ఇట్లా భయపెడితే మరి మాకు రోగాలు టెన్షన్లు వచ్చి మరి మేము చస్తే మొత్తానికే మా భూములను మరి మీరు తీసుకొని పేదోళ్ళను అనగదొక్కుతారా? మరి మేము ఓట్లు వేయందే మీరు గెలిచిల్లా, మాదిగోళ్ళే ఉండద్దు అంటారు. మరి మాదిగోళ్ళ ఓట్లకు ఎందుకు వచ్చిల్లమ్మ మీరు వచ్చినప్పుడు? ఇప్పుడు మాదిగోళ్ళు ఉండద్దు అంటారు. మరి కట్టించుకున్న వాళ్ళకే మంచి మంచి ఇల్లు కట్టిస్తాను, ఇచ్చిన వాళ్ళకే మంచి మంచి బిల్డింగ్లు ఇచ్చి అన్ని విధాలు అన్ని సదుపాయాలు ఇస్తారు. చూడబుద్ధి కాకపోతే అదే పేదోనికి మంచి ఇల్లు కట్టిస్తుంది, వాళ్ళ పిల్లల చదువులకు సహాయం చేస్తుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి ఓటుకు పోయినప్పుడు మరి వాళ్ళకి మీరు ఎందుకు సహాయం చేయరు? మమ్మలను మా కాలనీ వాసులను ఫోన్లలో బెదిరిస్తాళ్ళు. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, మిమ్మల్ని ఎట్లయినా మేము కూలగొడతాం అంటారు. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరు మరి మీరు వింటున్న ప్రతి ఒక్కరు మరి రాష్ట్ర ప్రజలు వింటారు, దేశ ప్రజలు కూడా వింటారు. మరి ప్రభుత్వం అంతా కదిలి వచ్చి మరి మాకు సాయం చేయాలని కోరుతాను. మేము మీరేం చెప్తారు? కింద పట్టాలు